ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాతో అనేక మంది భక్తులకు దైవిక అనుబంధం ఉంటుంది. ఆ దైవిక అనుబంధం చేత బాబా ఆ భక్తుడు చేసేటువంటి సత్కార్యాలను, సత్సంకల్పాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా ఎప్పుడూ కూడా తనతో దైవిక సంబంధం కలిగినటువంటి భక్తుడి యొక్క మనోభిష్టాలను, సంకల్పాలను గ్రహిస్తూ వాటిని నేను చూశాను, నువ్వు చేస్తుందంతా కూడా నాకు తెలుసు, నేను గుర్తెరిగి ఉంటాననేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులకు బాబా అనుభవం ఇచ్చారు. బాబా మహాసమాధికి 6 నెలలకు ముందు హేమాడ్ పంత్ కుమార్తెకు దేవ్ బాబా జన్మిస్తాడు. దేవ్ బాబా 1918 ఏప్రిల్ 13వ తేదీ విదియ రోజు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తారు. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని తత్వంతో కూడుకున్నటువంటిది కదా. ఆ పిల్లవాడు జన్మించగానే ఆ పిల్లవాడి తల చుట్టూ ఒక ఆరా ప్రకాశిస్తూ ఉండేది. అది చూసినటువంటి హేమాడ్ పంత్కు ఆశ్చర్యం కలిగింది. హేమాడ్ పంత్ కూతురుకు కాస్త మతిస్థిమితం అప్పుడప్పుడు సరిగ్గా ఉండేటువంటిది కాదు. ఆ పిల్లవాడిని ఆ ఆరాలో చూసిన తర్వాత పిల్లవాడిని దగ్గర తీసుకొని పాలివ్వడానికి కూడా ఆ అమ్మాయి ఆ రోజు నిరాకరించింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. తల్లి పాలివ్వట్లేదు, పిల్లవాడు ఏమైపోతాడు అనేటువంటి దాంతో హేమాడ్ పంత్ తన భార్యను, కుమార్తెను తీసుకొని బాబా దగ్గరికి వస్తాడు. బాబా దగ్గరికి వస్తే బాబా ఆ పిల్లవాడిని ఎంతో ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో తమ బొటన వేలు పెడతారు. ఆ పిల్లవాడు తల్లిపాలు తాగుతున్నట్టు ఆ బొటన వేలును చీకుతూ ఉంటే పిల్లవాడి 2 పెదాల గుండా పాల ధారలు కారుతూ ఉంటాయి. అది చూసి హేమాడ్ పంత్కి ఆశ్చర్యం వేస్తుంది. బాబా వారి శరీరంతో ఉన్నప్పుడు వారి బొటన వేళ్ల నుండి గంగా యమునలను ప్రవహింపజేసి ప్రయాగాను అక్కడ సృష్టించి దాసగన్ మహారాజుకు చూపెట్టినటువంటి అద్భుతమైనటువంటి లీల ఒకటైతే, బాబా మహాసమాధికి కొద్ది నెలల ముందు మరలా చూపెట్టినటువంటి అద్భుతమైనటువంటి లీల, వారి బొటనవేలు నుండి పాలు రావడం, అది హేమాడ్ పంత్ కుమార్తె యొక్క కొడుకు దేవ్ బాబా ఆ పాలను తాగడం. ఇది చూసే వాళ్ళకు ఒక లీలలాగా అనిపించవచ్చు, కానీ ఇందులో అద్భుతమైనటువంటి విషయం ఉంది. దేవ్ బాబా ఒక సాధారణమైనటువంటి బాలుడిలాగా, ఒక సాధారణమైనటువంటి యువకుడిలాగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా జీవనం సాగించలే. దేవ్ బాబా బయటికి సాధారణమైనటువంటి వ్యక్తిలా కనిపించినా సరే గొప్ప యోగి దేవ్ బాబా. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క బొటనవేలు నుంచి వచ్చినటువంటి పాలు తాగినటువంటి ఆ శరీరము షడ్వికారాలన్నింటిని కూడా బాల్యంలోనే తొలగించుకుంది. అందుకనే దేవ్ బాబా జీవితము ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందంటే, కావలసినటువంటి విద్యను చదువుతాడు, ఆ తర్వాత వ్యాయామ పాఠశాల అధ్యాపకుడిగా పనిచేస్తాడు. ఇలా తన జీవితాన్ని లౌకికంగా కూడా వివాహం చేసుకుంటాడు. అయినా సరే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ ప్రాపంచిక బంధాలు, సంసారం అనేటువంటి అడ్డు కాకుండా వారు ఎంత అద్భుతంగా వారి ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించారంటే, దేవ్ బాబాకు శ్రీ సాయి సచ్చరిత అంటే పంచప్రాణాలు. సచ్చరిత ఎప్పుడూ పారాయణ చేస్తూ ఉండేటువంటి వారు. ముఖ్యంగా ఒక ప్రశాంత వాతావరణంలో సచ్చరితను పారాయణ చేయాలని చెప్పి తరచూ భీవుపూరి మందిరానికి వెళ్ళి, ముంబైలో కూడా మందిరాలు ఉన్నాయి, కానీ బాబా భక్తుడికి స్వయంగా ఫోటోను అనుగ్రహించి అక్కడ మందిరం నిర్మించని చెప్పి కేశవ ప్రధాన్ చెప్పారు కదా. బాబా స్వయంగా చెప్పి నిర్మించుకున్నటువంటి మందిరం కాబట్టి అక్కడ పారాయణ చేయాలని చెప్పి ప్రతిసారి కూడా సప్తాహ పారాయణ అక్కడ చేసేటువంటి వారు. ఒకసారి ఒక సప్తాహ పారాయణ చేసిన తర్వాత వారు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి కూడా పారాయణ పూర్తి కాగానే ఖచ్చితంగా దేవ్ బాబా భీవుపురిలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ కూడా పిలుస్తారు. ఆ రోజు సప్తాహ పారాయణ పూర్తయింది. అయిన తర్వాత గ్రామస్తులందరూ కూడా హారతికి వచ్చారు. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. ఇలా హారతి జరుగుతున్నటువంటి సమయంలో ఒక గొర్రెల కాపరి భుజాన గొంగడి వేసుకొని, ఆఫ్ బన్నీ వేసుకొని, కర్ర పట్టుకొని ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు. హారతి మధ్యలో ఎందుకో
ఒక దైవికమైనటువంటి శక్తి అక్కడేదో ఉందన్నటువంటి ఆ ఉనికి దేవుబాబాకు తెలిసింది. తెలిసి వెనక్కు తిరిగి చూడగానే ఆ గొర్రెల కాపరైనటువంటి ఆ ఆజానుబాహుడు కనిపిస్తారు. వారిని అలానే గమనిస్తూ ఉంటారు దేవుబాబా. హారతిలో మంత్రపుష్పం వస్తుంది. మంత్రపుష్పం అందరికీ ఇచ్చి మళ్ళీ ఆ పుష్పాలను తీసుకొని బాబా పాదాల వద్ద వేయాలని చెప్పి పూజారి అందరి దగ్గర నుంచి ఆ పూలను కలెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పొడగైనటువంటి ఆ గొర్రెల కాపరి ఆ పుష్పాన్ని తన పాదాల వద్ద వేసుకుంటాడు. ఇది దేవుబాబా గమనిస్తాడు. నేను చేసినటువంటి పారాయణకు బాబా ముగ్ధుడయ్యాడు. వారు ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి వచ్చారు. ఆ గొర్రెల కాపరి సాక్షాత్తు బాబాయే అని చెప్పి వెళ్ళి హారతి అయిపోయిన తర్వాత అందరూ బాబాకు సాష్టాంగం చేస్తే దేవుబాబా ఆ గొర్రెల కాపరి వైపు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ విధంగా దైవిక సంబంధం కలిగినటువంటి భక్తులకు ఎప్పుడూ బాబా ఏదో ఒక అనుభవాన్ని ఇస్తూనే ఉంటారు. దేవుబాబాకు సచ్చరిత ఎంత ప్రాణం అంటే ఒకసారి తను సచ్చరిత పారాయణ చేయడానికి షిరిడీకి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఇంట్లో తల్లి ఆరోగ్యం బాగలేదు. తల్లికి చెప్తాడు, ఒక మంత్రాన్ని చెప్పి, అమ్మా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు, నేను పారాయణ చేసి వచ్చేంత వరకు కూడా నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తుంటే నీకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు అని చెప్తాడు. చెప్పి షిరిడీకి వస్తాడు. షిరిడీలో సమాధి మందిరంలో పారాయణ చేస్తూ ఉండగా టెలిగ్రామ్ వస్తుంది, మీ తల్లిగారు ఇక చివరి దశలో ఉన్నారు, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పి. పారాయణ మరి మధ్యలో ఆపాలా? ఆపితే ఎలా? కాబట్టి దీనికి బాబా యొక్క సమ్మతి తీసుకోవాలని చెప్పి అక్కడే సమాధి మందిరంలో 2 చీటీలు వేసి బాబా అనుమతి కొడతారు. బాబా వెళ్ళుము అని అంటారు. కానీ దేవుబాబాకు ఒక సంశయం, తను షిరిడీలో ఉన్నాను, ముంబై చేరుకునేటువంటి వరకు తన తల్లి ప్రాణం ఉంటుందా, తన తల్లి చివరి చూపు చూస్తానా అనేటువంటి సంశయం ఏర్పడుతుంది. వెంటనే బాబా ఒక సూక్ష్మ రూపంలో వచ్చి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి దేవుబాబాను ఆ గుర్రం పైన ఎక్కించుకొని వితిన్ మినిట్స్లో ముంబైలో వారింటి ముందు దింపుతాడు. దింపితే వెళ్ళి చూసేసరికి తల్లి ఇక చివరి గడియల్లో ఉంటుంది. దేవుబాబా చెప్తాడు, అమ్మా నీకేమి ఇబ్బంది లేదు, నువ్వు సుఖవంతమైనటువంటి ప్రయాణం సాగించడానికి బాబా నిన్ను అనుగ్రహించాడు, వారిక్కడ మనతో పాటే ఉన్నారు, నీ ప్రయాణానికి వీడుకోలు పలకడానికి నాతో పాటు బాబా కూడా వచ్చారనంటే ఆ తల్లి తుది శ్వాస వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత దేవుబాబాను మళ్ళీ గుర్రంపైన ఎక్కించుకొని సమాధి మందిరంలో యథాస్థితి స్థానంలో వారిని ప్రవేశపెడతారు. తర్వాత పారాయణ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులతో చెప్తారు, నేను ఇందాక ముంబై వెళ్ళి వచ్చాను, నా తల్లి చివరి శ్వాస వదిలేసింది, నా తల్లికి ఒక సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేసి నేను మళ్ళీ తిరిగి వచ్చాను అని అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యం, ఎందుకంటే దేవుబాబా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమాధి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని ముందలు పెట్టుకొని పారాయణ చేస్తూనే ఉన్నారు. చూసే వాళ్ళందరికీ కూడా దేవుబాబా సమాధి మందిరంలోనే ఉన్నారు. కానీ బాబా మాత్రము అతని కోరిక తీర్చడానికి సూక్ష్మ రూపంలో వచ్చి గుర్రం పైన దేవుబాబాను తన తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. ఇది ప్రత్యక్షంగా దేవుబాబా అనుభవించినటువంటిది. దేవుబాబా దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం కూడా వారు జీవించి ఉన్నారు. 1994 మేలో వారు సమాధి తీసుకోవడం జరిగింది. వారికి బాబా ఇచ్చినటువంటి ఎన్నో గొప్ప అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. అందుకనే వారు తమ జీవితాన్ని అంతా కూడా ఎక్కువ భాగము బాబా యొక్క ధ్యాసలో గడిపారు. అనేక మందికి మార్గదర్శిగా, గురువుగా వారు వ్యవహరించారు. అనేక మంది బాబా యొక్క సాంగత్యాన్ని అనుభవించడానికి, బాబా తత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని దేవుబాబా సత్సంగం ద్వారా వినడానికి అనేక మంది వారి దగ్గరికి వచ్చేటువంటి వారు. వారి పూర్వీకుల నివాసమైనటువంటి ముంబై థానే జిల్లాలో ఉన్నటువంటి అంబరీనాథ్ వద్ద ఆ ఇంట్లో పంచలోహ బాబాను ప్రాణప్రతిష్ఠ చేసుకొని అదే ఇంట్లో వారు శేష జీవితాన్ని గడిపారు. అనేక మంది ఆ మందిరానికి వచ్చేటువంటి వారు. ఎటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళంటే జిజ్ఞాసులు వచ్చేవాళ్ళు. బాబా గురించి తెలుసుకోవాలి, బాబా తత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని చెప్పి అనేక మంది వచ్చేటువంటి వారు. అంతేకాదు కొన్ని వందల వేల మంది
తనను అనుసరించి తనను మార్గదర్శిగా చేసుకున్నటువంటి భక్తులు ఉన్నప్పటికీ కూడా వారు 1994లో ఒక డిక్లరేషన్ చేస్తారు. నేను మరణించిన తర్వాత నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమాధి, నాకంటూ ఆచార వ్యవహారాలతో కూడినటువంటి ఉత్సవాలు ఏవీ చేయకూడదు, ఇక్కడ ఈ మందిరంలో బాబాకు సంబంధించినటువంటి ఉత్సవాలు మాత్రమే జరగాలి అని చెప్పి తన యొక్క వారసుల వద్ద మాట తీసుకుంటారు. ఈరోజు 10 మంది శిష్యులు మన వెంట చేరగానే, లేకపోతే మన సత్సంగాలకు ఒక 100 మంది మురిసి చప్పట్లు కొడితే మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం. కానీ దేవ్ బాబా ఎప్పుడూ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గురుస్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు. కానీ వారిని ఆశ్రయించి వారి వద్ద బాబా యొక్క మధుర బోధల సత్సంగాలను విన్నటువంటి వారు మాత్రం దేవ్ బాబాను గురువుగా స్వీకరించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత నిబద్ధతతోటి, ఎంతగా బాబా పట్ల ప్రేమను కలిగి ఉన్నారంటే, సాయినాథ్ గవాంకర్ కుటుంబం సభ్యులు కూడా దేవ్ బాబాను తమ గురువుగా ఎంపిక చేసుకున్నారు. అయినా సరే దేవ్ బాబా ఎప్పుడూ కూడా తను ప్రత్యేకమైనటువంటి ఏవో శక్తులు ఉన్నాయనో, లేకపోతే ఓ ప్రత్యేకమైనటువంటి గురువు అనేటువంటి దాన్ని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. చాలా గుప్తంగా ఉండిపోయారు. సచ్చరిత పట్ల ప్రాణం పెట్టేటువంటి వారు, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా వారు ఖచ్చితంగా గుప్తంగానే ఉంటారు. ఈ కార్యక్రమం చెప్పే ముందు దేవ్ బాబా యొక్క జన్మ వృత్తాంతాన్ని చదివేటప్పుడు నా మనస్సు ఒక దగ్గర ఆగిపోయింది. వారి జన్మదినము 1918 చైత్రమాసం విదియ రోజు కృత్తికా నక్షత్రం మొదటి పాదం జరుగుతున్నప్పుడు వారు జన్మించారనేటువంటి విషయం దగ్గర చాలాసేపు ఆగిపోయాను. ఎందుకనంటే బాబా తన చరిత్ర పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను, చాలా దగ్గరి పోలికలు కలిగినటువంటి వ్యక్తులను బాబా ఎంపిక చేసుకుంటాడు. ఎందుకంటే నా జన్మదినం చూసుకుంటే కూడా చైత్రమాసం విదియ తిథి రోజు కృతికా నక్షత్రం మొదటి పాదంలో నేను జన్మించడం జరిగింది. అది చదివిన తర్వాత నా శరీరం రోమాంచితమైపోయింది. దేవబాబాకున్నంత ప్రేమ, భక్తి, కమిట్మెంట్ నాకు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అంత కమిట్మెంటు, అంత ప్రేమ బాబా పట్ల, సచ్చరిత పట్ల దేవబాబాకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా బాబాని నేను అడిగేశాను. ఎందుకంటే కొన్ని కోఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే అవి మనకు తెలియకుండానే ఎదుటివారి యొక్క లక్షణాలన్నీ కూడా మనలో కనిపిస్తూ ఉంటాయి. దేవబాబా ఇతరత్ర దేన్ని పట్టించుకోకపోయేటువంటి వారు. తనకు వద్దకు వచ్చినటువంటి వాళ్ళకు ఒకే ఒక మాట చెప్పేవారు, శ్రీ సాయి సచ్చరిత ఒకటి చాలు మనకు అనేటువంటి వారు. ఎందుకంటే వారి తాతగారు రాసినటువంటి పుస్తకం కదా, వారి తాతగారు కూడా అదే చెప్తారుగా హేమాడ్ పంత్ గారు, ఈ ఒక్క చరిత్ర చాలు. దానినే పట్టుకున్నారు దేవబాబా, తన జీవితాన్ని తరింపజేసుకున్నారు. ఎందుకంటే అసలు ఊహ తెలియదు. నెలల బాలుడుగా ఉన్నప్పుడు బాబా ఊరికి వెళ్ళారు దేవబాబా. బాబా బొటనవేలు నుంచి వచ్చినటువంటి పాలు తాగారు. 6 మాసాలు వచ్చేసరికి దేవబాబాకు బాబా యొక్క శరీరం కనుమరుగైపోయింది. కానీ బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం, దైవిక అనుబంధం కారణంగా దేవబాబా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు బాబా ప్రత్యక్షమయ్యేటువంటి వారు. అంతేకాదు బాబాతో గొప్ప అనుసంధానాన్ని దేవబాబా ఏర్పాటు చేసుకున్నారు. అది ఏ విధంగా? మంత్రంతోనో తంత్రంతోనో కాదు. శ్రీ సాయి సచ్చరితను ఎంత ప్రేమిస్తే బాబా నన్ను అంత ప్రేమిస్తాడు, సాయి సచ్చరితకి నేను ఎంత దగ్గరైతే బాబా అంత దగ్గరైతారు నాకు అనేటువంటి ఈ ఒక్క లక్ష్యాన్నే పెట్టుకున్నాడు. అందుకనే దేవబాబా జీవితం ధరించబడ్డది. ఈరోజు కూడా మనందరము సచ్చరితను అంటిపెట్టుకొని ఉన్నాం కాబట్టి, సచ్చరితలో ఉన్నటువంటి మధుర వాక్కులను ఈ సత్సంగం ద్వారా వింటున్నాం కాబట్టి బాబా మనం పిలిస్తే పలుకుతాడు. బాబా సేయింగ్స్లో అనేక విషయాలు ఉంటాయి కదా. పిలిస్తే పలికే దైవం, ఊరికే పిలిస్తే పలకడమ్మ. బాబా ఎక్కడ పిలిస్తే పలుకుతాడంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ప్రాంగణంలో మనం కూర్చొని వారి ఆత్మస్వరూపాన్ని అవలోకనం చేస్తుంటే అప్పుడు పిలిస్తే పలుకుతాడు. ఊరికే పిలిస్తే పలకడానికి ఆయనకి ఏం పని లేకుండా ఖాళీగా లేరు. మనము ఒక వస్తువును కొనేటప్పుడు, లేకపోతే ఇతర వ్యవహారాలు చేసేటప్పుడు పైన ఒక చుక్క ఉంటుంది.
ఆ చుక్క డెఫినేషన్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బాబా కూడా పిలిస్తే పలుకుతాడు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనం సచ్చరితను ఎవరమైతే పరిపూర్ణంగా ప్రేమిస్తామో, దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటాము, అందులో బాబా యొక్క స్వరూపాన్ని దర్శించగలుగుతాము, అటువంటి వారు పిలిస్తే ఖచ్చితంగా బాబా పలుకుతారు. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాబా మార్గంలో చాలా ఉంటాయి. ఒకటి, ఏ ఆపేక్ష కూడా నీకు లేకుండా సర్వస్వాన్ని వారికి సమర్పించగలిగి ఉండాలి. అలా సమర్పించగలిగితే నీకు లౌకికంగా పారమార్థికంగా నీకు కావలసినటువంటి దాన్ని సమృద్ధిగా ఇస్తారు. మరాఠీలో గణపతిరావు బోడస్ అనేటువంటి ఒక గొప్ప నటుడు ఉండేటువంటి వారు. ఆ గొప్ప నటుడు కాకముందు బాబాను దర్శించుకున్నాడు. అప్పటికే నాటకాలు ఇవన్నీ కూడా అనేక ప్రదేశాల్లో ప్రదర్శిస్తూ ఉండేటువంటి వారు. సాధారణంగా వారి శ్రమకు తగ్గ ఫలితం వచ్చేది. కానీ అతనిలో ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏమిటంటే సాధువుల పట్ల, సత్పురుషుల పట్ల సదభిప్రాయం ఉండేది కాదు. ఎవరైనా సరే తన స్నేహితులు ఏదైనా సాధువును దర్శించుకున్నానని చెప్తే వారిని హేళన చేసేటువంటి వారు. అటువంటి గణపతిరావు బోడస్కు ఒకానొక సమయంలో షిరిడీ అనేటువంటి గ్రామంలో సాయిబాబా ఉన్నారట, వారు గొప్ప మహాత్ములు అని చెప్పి తన స్నేహితులు చెప్తారు. ఇతర మహాత్ముల గురించి అనేక సందర్భాల్లో తన స్నేహితులు ప్రస్తావన చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయాల పట్ల ఆసక్తి చూపెట్టకపోయేవారు. కానీ సాయిబాబా అనేటువంటి పేరు విన్న తర్వాత ఎందుకో హృదయంలో ఆ పేరు నిలిచిపోయి ఎప్పుడైనా సరే కోపర్గావ్ కానీ లేకపోతే నగర్ కానీ వెళ్తే షిరిడీకి వెళ్ళొద్దాం, పోయేదేముంది అని అనుకుంటాడు. ఒకసారి నాటక ప్రదర్శన కోసము అహ్మద్ నగర్ వస్తారు. వచ్చినప్పుడు తన మిత్రుడైనటువంటి మిరికర్ ఇంటికి వెళ్తారు. మిరికర్ని అడుగుతారు, నన్ను షిరిడీ వరకు తీసుకెళ్తారా, నేను సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అసలు మహాత్ముల పట్ల, సత్పురుషుల పట్ల నమ్మకం లేనటువంటి ఇతను సాయిబాబాను దర్శించుకోవడం ఏమిటి? సరే, ఇప్పటికైనా బోడస్ యొక్క బుద్ధిలో పరిణితి వచ్చిందని చెప్పి వెంట పెట్టుకొని తీసుకెళ్తారు. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత తను తెచ్చినటువంటి కొబ్బరికాయను, అదేవిధంగా పొగాకును బాబా పాదాలకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత బాబా ₹1 దక్షిణ అడుగుతారు. ₹1 దక్షిణ ఇస్తాడు. ఇచ్చి తను బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసిన తర్వాత తన మనసులో ఉన్నటువంటి అలజడులు అన్నీ పోతాయి. తన మనసులో ఉన్నటువంటి అలజడిని పోగొట్టడానికి బాబా ఒక మాట చెప్తారు. ఇతను తనతో తాను గొడవ పట్టుకుంటాడు, ఎందుకో ఆ గొడవలు మానేస్తే మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా బోడస్ యొక్క ఆలోచనలు మనసులో రకరకాలైనటువంటి సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అనేక విషయాల పట్ల తనను తానే నిందించుకుంటూ ఉంటాడు. తను ఏదో గొప్పదాన్ని సాధించాలనుకుంటాడు, కానీ అది సాధించకపోవడం వల్ల తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇతను తనలో తాను సంగ్రహించుకుంటారు అనేటువంటి మాట చెప్పిన తర్వాత బోడస్కి అర్థమవుతుంది తన మానసిక స్థితి అంతా కూడా బాబా గ్రహించారని చెప్పి. తర్వాత మధ్యాహ్నాన్ని భోజనానికి వెళ్ళమని చెప్పి బాబా చెప్తారు. వాడాలోకి వెళ్ళి భోజనం చేస్తుంటే భోజనం వడ్డించేటువంటి వ్యక్తి, మీరు బాబాకు ఎంత దక్షిణ ఇచ్చారు అని అడుగుతారు. మీరు ₹1 అని చెప్పే లోపే అతను అంటాడు, ఓ పని చేయండి, ఇప్పుడు ఎంత ఇచ్చినా సంబంధం లేదు, కానీ వెళ్ళేటప్పుడు బాబా దక్షిణ అడిగితే మాత్రం మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసేయండి అని అంటారు. సరే, బాబా వెళ్ళేటప్పుడు దక్షిణ అడిగితే ఖచ్చితంగా ఉన్నదంతా ఇచ్చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతాడు. తను బాబా దగ్గర సెలవు తీసుకునే ముందు బాబా దక్షిణ అడుగుతారు. అప్పుడు వెంటనే తన పర్సులో ఉన్నటువంటి మొత్తం డబ్బును బాబా పాదాల వద్ద పోసేస్తే బాబా ఒక మాట అంటాడు, నీవు నారాయణుడికి ఇచ్చినటువంటి డబ్బు కంటే అంతకు ఎన్నో రెట్లు నీకు సమృద్ధిగా ధనం వస్తుంది, కాబట్టి ఇక నీ భవిష్యత్తుకు డోకా లేదు అని అంటాడు. అదేవిధంగా గణపతిరావు బోడస్ ముంబైలో ప్రఖ్యాతిగాంచిన నటుడుగా మారతారు. ఆయన ఒక మాట అంటారు, బాబాకు నేను పిడికెడిస్తే అందుకు 1,00,000 రెట్ల సొమ్మును నాకు బాబా ఇచ్చాడు, దేనికి లోటు లేకుండా చేశారు అని చెప్పి ఎప్పుడు తన జీవిత పర్యంతం చెప్పుకునేటువంటి వారు. ఈ విధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారి యొక్క భవిష్యత్తుకు డోకా ఉండదు. వారిచ్చేటువంటి బంగారు భవిష్యత్తు ఇంకా మరెవరూ కూడా అనుగ్రహించరు. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇందుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి వాస్తవ గాథ మీకు చెప్తాను. షిరిడీలో తమ్మాజీ అనేటువంటి ఒక యువకుడు ఉండేవారు. తమ్మాజీకి కుస్తీల పట్ల విపరీతమైనటువంటి మోజు, కానీ చాలా బలహీనంగా ఉంటాడు.
కుస్తీలు పట్టాలంటే మంచి శరీర దారుఢ్యం కావాలి, అందుకు సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. కానీ తమ్మాజీ కుటుంబ పరిస్థితి అందుకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే తినడానికి సరైనటువంటి తిండి లేదు. అతను ఒక రోజు రాత్రి అనుకుంటాడు, బాబా అనేక మందికి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, నేను కూడా వెళ్ళి నా కోరిక చెప్తే నేను ఒక మంచి ఉస్తాదు పహిల్వాన్ అయితే షిరిడీకి పేరు వస్తుంది కదా, కాబట్టి నా కోరిక బాబా గారికి చెప్పి రోజు కొంత ధనాన్ని ఇస్తే మంచి పౌష్టికాహారాన్ని తినాలని చెప్పి అనుకుంటాడు. వెళ్ళి బాబాకు తన యొక్క కోరిక చెప్తాడు, బాబా నేను మల్లయోధుని కావాలనుకుంటున్నాను, మీరు అనుగ్రహిస్తే రోజు కొంత పైకం ఇస్తే దాంతో మంచి ఆహారాన్ని తిని నేను షిరిడీకే పేరు తెస్తాను అని అంటాడు. బాబా చాలామందికి అడగంగానే ఇస్తాడు. కొంతమంది విషయంలో బాబా ధనాన్ని ఇవ్వడు. ఆ ధనం ఇవ్వకపోవడం వెనకాల కూడా గొప్ప కారణం ఉంటుంది. బాబా అతనితో అంటాడు, తమ్మాజీతోటి, సాధువుల డబ్బు ఊరికినే తినకూడదు, అది మంచిది కాదు. ఒక పని చెయ్యి, నీవే డబ్బు సంపాదించుకునేటువంటి మార్గం ఉంది, ఆ మార్గాన్ని నేను చెప్తా. నీకున్నటువంటి కొద్దిపాటి పొలాన్ని కష్టపడి దున్ను, అక్కడ దున్నితే అక్కడ బిందెలు ఉన్నాయి, ఆ బిందెల్లో సమృద్ధిగా ఇత్తడి నాణాలు ఉన్నాయి అని అంటారు. బాబా యొక్క ఆజ్ఞ ప్రకారము తను భూమిని దున్ని వ్యవసాయం చేస్తాడు. మంచి దిగుబడి వస్తుంది. మొదటి సంవత్సరము వచ్చినటువంటి దిగుబడితోటి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, మంచి పౌష్టికాహారం దొరుకుతుంది. రెండో సంవత్సరం అంతకు మించినటువంటి దిగుబడి వస్తుంది. ఈ విధంగా పంటలో డబ్బు సంపాదించడంతో తను మల్లయోధుని కావాలనేటువంటి మోజు తగ్గిపోయింది. ఇంకా ఆలోచనే పోయి ఎటువంటి ఆలోచన కలిగిందంటే, ఆ రోజు ఎవరైనా అప్పు కావాలంటే రైతులు తీసుకున్నటువంటి అప్పు కంటే కూడా ఎక్కువ భూమిని ఆ రుణం ఇచ్చేటువంటి ఆసాముల దగ్గర తనఖా పెట్టేటువంటి వారు. చాలామంది కట్టకపోవడంతో ఆ భూస్వాముల దగ్గర 100 ఎకరాలు ఆ విధంగా వాళ్ళు స్వాధీనమయ్యేటువంటివి. అది గమనించినటువంటి తమ్మాజీ ఏం చేశాడంటే, ఒక ఆసామి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పలానా వారి దగ్గర నుంచి భూమి మీ స్వాధీనంలో ఉంది కదా, ఆ భూమి నాకు కౌలుకిస్తే గనక నేను పంట పండించి మీ కౌలు చెల్లిస్తానంటారు. అట్లా 1 ఎకరం నుంచి మొదలుపెట్టి దాదాపు 100-150 ఎకరాల వరకు తను భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వచ్చేటువంటివి. ఆ విధంగా తను 10 సంవత్సరాలలో పండించినటువంటి పంట పైన వచ్చిన డబ్బుతోటి 150 ఎకరాలను ఏ రైతులైతే అప్పు పడి ఆసాముల దగ్గర పొలాలు తాకట్టు పెట్టారో ఆ పొలాలన్నింటినీ విడిపించి వారి దగ్గర నుంచి భూములను కొనుగోలు చేశాడు. 150 ఎకరాలను తాను సంపాదించుకోగలిగాడు. గొప్ప భూస్వామి అయ్యాడు తమ్మాజీ. చాలా సందర్భాల్లో తమ్మాజీ చెప్పేటువంటి వారట, బాబా నిర్ణయం ప్రకారం నా జీవితం ఉండకపోతే, నేను ఒక మల్లయోధున్నయ్యి ఎప్పుడూ కూడా కుస్తీ పోటీల్లోనే ఉండిపోతే నా జీవితం అంతా కూడా కుస్తీ పోటీల్లోనే గడిచిపోయేది, సంపాదించిందంతా దేహదారుఢ్యం కోసమే తగిలేసేటువంటి వాడిని. కానీ ఈరోజు నాకు నా వారసులకు ఎంత గొప్ప భవిష్యత్తును బాబా ఇచ్చారు. 150 ఎకరాల ఆసామి, ఇంతకుముందు ఎకరం కూడా లేదు. ఈరోజు నన్ను ఒక ఉన్నత సంపన్నవంతుడిగా బాబా చేశాడు. అందుకనే బాబా చెప్పినట్టు మనం జీవిస్తే, చాలామంది మనం ఏమనుకుంటామంటే మన నిర్ణయం ప్రకారం జీవితం గడపాలనుకుంటాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బాబా నిర్ణయం ప్రకారం, బాబా నిర్ణయించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకారం మన జీవితం వెళ్తే అద్భుతంగా ఉంటుంది. ఈ తమ్మాజీ ఒక సాధారణమైనటువంటి కుస్తీదారుడిగా మిగిలిపోయేటువంటి వాడు, పహిల్వాన్గా. కానీ తరతరాలకు తరగనటువంటి సంపదను బాబా ఇవ్వదలుచుకున్నాడు. మనం ఒకటి కోరుకుంటాం, బాబా ఇవ్వదలుచుకున్నటువంటిది మరొకటి ఉంటుంది. ఆ ఇవ్వదలుచుకున్నటువంటిది మనకు అప్పటికప్పుడు తెలియదు. బాబా మాట విని ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో దాన్ని సాగు చేసి ధనాన్ని ఆర్జించాడు. ఆ తర్వాత ఏ విధంగా తను వృద్ధి చెందాలనేటువంటిది ఆ వివేకాన్ని కలిగినటువంటి తమ్మాజీ భూములను కొనుగోలు చేశాడు, కష్టపడ్డాడు, పంటలు పండించాడు. ఈ విధంగా బాబా తీర్చిదిద్దేటువంటి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు చాలామంది మనకేం కావాలనేటువంటిది మనం అడుగుతూ ఉంటాం బాబాను. కానీ మనల్ని ఏమి చేయాలనేటువంటిది బాబాకు తెలుసు. కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళ జీవితాల యొక్క మలుపులు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ప్రయాణించదలుచుకుంటే సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్ల మించి ప్రయాణిస్తాం, మన నిర్ణయం.
కానీ బాబా ప్రయాణింపజేయదలుచుకుంటే ఆ మార్గము ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉంటుంది, అక్కడ కూడా బ్రేకులు పడవు. మనం షిరిడి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి సమృద్ధి ఎక్కుతాం కదా, ఆ బాబా మనల్ని నడిపించేటువంటి ప్రయాణం ఆ సమృద్ధి మార్గలాగా ఉంటుందన్నమాట. ఎక్కడా స్పీడ్ బ్రేకర్లు ఉండవు, అంతటా 120 స్పీడ్తో వెళ్ళిపోవచ్చు. బాబా ఇచ్చ ప్రకారం మనం ప్రయాణం చేయదలుచుకుంటే ఆ విధంగా మనం సురక్షితంగా వెళ్తాం. కాబట్టి బాబా వద్దకు వచ్చిన తర్వాత ఆయనతో మనకు ఎటువంటి అనుబంధం ఉందనేటువంటి విషయం మనకెవరికీ తెలియదు, కానీ బాబాకు మాత్రం తెలుసు. ఆయన మనల్ని ఎందుకు తన వద్దకు తెచ్చుకున్నాడు, ఏం చేయదలుచుకున్నాడు మనల్ని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సద్గురువు యొక్క మార్గంలో ఒక్కసారి వారిని ఆశ్రయించిన తర్వాత ఇక మన జీవితం మన చేతుల్లో ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం వారి చేతుల్లో ఉంటుంది. మనం కేవలం కీలుబొమ్మలుగా మారితేనే మన జన్మ సార్థకమవుతుంది. లేదు నేను నా ఇష్టం వచ్చినటువంటి దారిలో పోతాను కానీ సద్గురువు నామాన్ని జపిస్తానంటే అది ఏమాత్రం కూడా మనకు ప్రయోజనాన్ని శ్రేయస్కరం కాదు. కాబట్టి బాబా మార్గంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు భక్తులకు ఉంటుంది. లేకపోతే దాదాపు 107-108 సంవత్సరాలుగా బాబా మహాసమాధి తర్వాత కూడా దాదాపుగా ఒక 70 కోట్ల మంది ఈరోజు ఎందుకు బాబాను పట్టుకొని ఉన్నారు. దేశ జనాభాలో 35 జనం ఈరోజు బాబాను ఆశ్రయించి ఉన్నారు. ఆ ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఎంత విశ్వాసాన్ని కలిగిస్తే, ఇక్కడ మనం బాబా పట్ల పెంచుకునేటువంటి విశ్వాసం కంటే కూడా బాబా ఏం చేస్తాడంటే నా భక్తుడు ఇంకా నన్ను విశ్వసించాలని చెప్పి భక్తుడికి కావలసినటువంటి దాన్ని ఇచ్చి మురిపించి తన పైన విశ్వాసం కలిగేలాగా, మనకు విశ్వాసం కలగాలంటే చాలా దుర్లభం, బాబాయే తన పట్ల మనకు విశ్వాసం కలిగేలాగా ఆ అనుగ్రహాన్ని కూడా బాబానే ఇస్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.